చీకటి మీద వెలుగు కలుగునుగాక. అంటే చీకట్లో వెలుగు వచ్చింది, ఆకారం లేని దగ్గర ఆకారం వచ్చింది. ఇంకా ఏం చూసాం? పాపం విషయంలో మనం పొరపాటు చేసినప్పుడు మన పక్షాన ఆయన నిలబడి కాస్త ఒప్పుకోలిస్తాడని చూసాం. ఇంకేం చూసాం? మన ప్రయాణాలు అంటే ఆ రోజు వాళ్ళ ఐగుప్తిలో నుంచి ఎవరు? మన పితరులు ఇశ్రాయేలు ఐగుప్తిలో నుంచి కానాను భూభాగానికి వారు బయలుదేరి వెళుతుండగా వెనక ఫరో, ఎదురు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని అడ్డు లేకుండా పాయలు చేసేసింది ఎవరు అంటే రుహక్. అంటే మనం ఆలోచించాం, ఆత్మకు వాడే పదం ఆయనే పరిశుద్ధుడు. అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? తూర్పు గలనుంది 14వ అధ్యాయం. 15వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని యొక్క ఊపిరి చేతనం, దాన్నే రుహక్ అన్నారు. దాన్ని అంటే దేవుని ఊపిరి. రుహక్ అనే పదాలు ఎవరికి? దేవుని కుడి హస్తము, దేవుని కుడి వ్రేలు, దేవుని